నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు అవసరమైన పనులే కూటమి చేస్తుంది. అన్నపూర్ణమ్మపేటలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. స్వచ్ఛతా పాక్వాడ ప్రజలందరి బాధ్యత. ఓఎన్జీసీ అసెట్ మేనేజర్ శాంతనుదాస్. విద్యార్థుల సమగ్ర పురోగత కూటమి ధ్యేయం. మెగా పీటీఎం 2.0లో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. అయ్యప్ప ఆలయంలో ఘనంగా గురు పౌర్ణమి. గురుస్వాములకు ఆత్మీయ సత్కారం. గోదావరికి పెరుగుతున్న వరద ఉధృతి. భద్రాచలం వద్ద 33.5 అడుగులకు నీటి మట్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం రాజమహేంద్రవరం నగర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు సాగుతుందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వెల్లడిపరిచారు. స్థానిక 6వ డివిజన్ అన్నపూర్ణమ్మపేటలో రైల్వే గేటు నుంచి బైపాస్ రోడ్డు జంక్షన్ వరకు 28.50 లక్షలతో నిర్మాణం చేసే సీసీ రోడ్డు నిర్మాణానికి శుక్రవారం శిలాఫలకం ఆవిష్కరించి శంకుస్థాపన చేశారు. గత వైసీపీ పాలకులు పార్కుల నిర్మాణానికి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, పేద మధ్యతరగతి ప్రజలు నివసించే ప్రాంతాల్లో కనీసం రోడ్లు కూడా వేయలేదని విమర్శించారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే కూటమి ప్రభుత్వం పార్కులను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రజలు రైల్వే గేట్ వద్ద ఆర్ఓబికి వ్యతిరేకిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తామన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, బుడిగ రాధ, పోలాకి పరమేష్, మజ్జి మణికంఠ, మాలె విజయలక్ష్మి, పిల్లి శ్యామ్, కూరగంటి సతీష్, కాలిపు సాయిరాం, వీర వీరాంజనేయులు, గున్నం శ్యామ్, ఆసూరి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మనమే పూడ్చిన రోడ్లు అన్నపూర్ణమ్మ సెంటర్లో ఆ గేట్ దగ్గర ఆర్ఓబి కింద శాంక్షన్ చేయించి ఉన్నదే చిన్న రోడ్లు. మధ్యతరగతి వారు 50-60 గజాలు మించి సైట్లు ఉండవు. ఆర్ఓబి కింద పెట్టించడం వల్ల సకానికి సగం ప్రతి ఒక్కరు కూడా ఆస్తులు కోల్పోతున్నారు. కారణం ఏంటంటే అక్కడ దేవాలయం ఉంది. రాముల వారికి సీత వారికి మధ్యలో వేశారు కరెక్ట్గా మార్కింగ్. అంటే రాముల వారిని సీతవారిని కూడా విడగొట్టేద్దాం అనుకున్నారు గత ప్రభుత్వం. మరలా ఉద్యమించి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థించగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ కింద ప్రపోజల్ పెట్టాలా, లేకపోతే శాశ్వతంగా ఇక్కడ కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇటు నుంచి రాకపోకలు ఆపాలన్న దాని మీద దృష్టి సారిస్తూ ఉన్నారు. నేను గౌరవ శాసనమండలి సభ్యులు పూర్వ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని ఈ అంశం పైన దృష్టి సారించి, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటే నష్టం కలుగుతూ ఉంది, ప్రజలు వ్యతిరేకించారు, అధికారులు కూడా వెనకడుగు వేశారు. ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ అంటున్నారు. అండర్ బ్రిడ్జ్లోనే ఎంత డ్యామేజ్ అవుతూ ఉంది. కాని పరిస్థితిలో వాటికి అటు ఇటు కాంక్రీట్ స్ట్రక్చర్ కట్టి ఇంక రాకపోకలు ఆగిపోతాయి. ఈ రెండిట్ల మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ పెడతారని ఆశిస్తూ, ఏదేమైనా కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రజలకి ఏది మేలు జరుగుతుందో, వారికి ఏం కావాలో చూసి అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అన్నపూర్ణంపేటలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ రోడ్ని రమారమి 30 లక్షలతో ఈ రోడ్డు వేయడం, ఇలానే రాజమండ్రిలో అనేక ప్రాంతాల్లో రోడ్స్ వేసే విషయంలో డెవలప్మెంట్ అనేది డీసెంట్రలైజేషన్గా ఉండాలి. నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి ఎస్సీ ప్రాంతాల దగ్గర నుంచి కొద్దిగా. రాజమండ్రిలో ఓఎన్టీసీ ఆధ్వర్యంలో పరిశుభ్రత వారోత్సవాలను పురస్కరించుకొని వాగ్దాన్ నిర్వహించారు. స్థానిక కంబాల చెరువు నుంచి పుష్కర్ ఘాట్ వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని నినాదాలు చేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. ఓఎన్జీసీ ఉద్యోగులు, ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు, ఆర్ట్స్ కళాశాల విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఓఎన్జీసీ రాజమండ్రి అసెట్ మేనేజర్ ఈడి శాంతను దాస్,
జెండా ఊపి ప్రారంభించారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం 15 రోజుల పాటు పరిశుభ్రత వారోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. ఓఎన్జీసీ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓఎన్జీసీ కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్వేదిలో మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. గ్రామాల్లో ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. క్లీన్ ఇండియా మహాత్మా గాంధీ కళ అని పరిసరాలు పరిశుభ్రత పాటించడం ప్రజలందరికీ బాధ్యత అని పేర్కొన్నారు. Good morning. ONGC is organizing this walkathon as a part of the Swachhvata Pakhwara mission by the Government of India, Swachhvata mission, and it's a directives from Government of India for a 15 days program. ONGC is organizing many events. So far we have distributed around 150 plants near Antarvedi. We have given some RO plants. We are organizing street plays. We are organizing slogan competition, poster competition, awareness program, lectures and many other series. And through this program, ONGC wants to award the local community and the people for the cleanliness mission, and because it is the vision and dream of Mahatma Gandhi ji to have a cleaner India. So at part of this program, ONGC as a responsible PSU is organizing this event on today. Thank you. This year's Swachhvata mission's theme is the Swachhvata mission's everyone's responsibility. So it is not any individual or any company. It is all and every citizen that must come forward and be part of this program. Thank you. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ను ఉద్యమంగా తీసుకొని విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. నిడదవోలు నియోజకవర్గ ఉండ్రాజవరం మండలంలోని ఎంవీఎన్ జేపీహెచ్ స్కూల్లో నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో మంత్రి కందుల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడం, పిల్లల ప్రగతిపై చర్చించడం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు నిడదవోలు నియోజకవర్గంలోని పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పండగ వాతావరణంలో జరిగింది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, పాఠశాల యాజమాన్య కమిటీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు కనీసంగా సంవత్సరానికి 2 పర్యాయాలు కలిసి కూర్చుని మనం పిల్లల్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం, వాళ్ళు బాగా చదువుకుంటున్నారా లేదా, మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా లేదా, లేకపోతే ఎక్కడైనా పెడదారులు పడుతున్నారా, ఇటువంటి అంశాల మీద అధ్యాపకులు, తల్లిదండ్రులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటే మన పిల్లల్ని మంచి బాగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం జరుగుతుంది. సాధారణంగా జరిగేది పిల్లలు ఏ రకంగా వెళుతున్నారనేటువంటి అంశంలో మనం ఈ రకమైన ఆలోచన చేసి, ఇది ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు అంతగాని మీకు గనక మేము మళ్ళీ కూర్చుంటా ఉంటే నెలకు ఒకసారో 2 నెలలకు ఒకసారో కూడా మీరు కూర్చుంటే కూర్చోవచ్చు. కానీ దీంట్లో ప్రధానంగా చేయవలసింది ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పారు హోలిస్టిక్ రిపోర్ట్ అనేటువంటిది. అంటే కేవలం మనకి ఇది వరకు వాళ్ళకి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేటువంటిది మాత్రమే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉండేది. అలా కాకుండా ఆ పిల్ల లేకపోతే అమ్మాయి, అబ్బాయి ఏ రకంగా చదువుకుంటున్నారు, పాఠశాలలో వాళ్ళ ప్రవర్తన ఏ రకంగా ఉందనేది కూడా అధ్యాపకులు గమనిస్తారు. దాన్ని మీతో కలిసి పంచుకుంటారు. మీరు కూడా అది గమనించి ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలు ఏ రకమైన ఆలోచన చేస్తూ ఉన్నారు, స్కూల్లో మంచి బుద్ధులు నేర్చుకుంటున్నారా, లేకపోతే స్నేహితులు లేకపోతే ఇతరులతో కలిసి ఇతరత్ర వ్యాపకాల్లోకి వెళుతున్నారా, ఈ అంశాలను మీరు ఇంటి దగ్గర ఉండి పరిశీలించాలి. స్థానిక గౌతమ ఘాట్లో వెంచేసి ఉన్న శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్ర అయ్యప్ప స్వామి ఆలయంలో గురు పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని రకాల పండ్లను అయ్యప్ప స్వామి వారికి సమర్పించి ప్రత్యేక అభిషేకాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, చిల్లా జగ్గిరెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్ని రకాల పండ్లతో అభిషేకం జరిగింది. అనంతరం గురు పౌర్ణమిను పురస్కరించుకుని చలపతి గురుస్వామి, షోలే స్వామి,
ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం గురుస్వామి, మణికంఠ తదితరులకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఆలయ స్థాపన, అభివృద్ధికి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు చేసిన కృషిని కొనియాడారు. ఆలయ ట్రస్టీలు మంతెన కేశవరాజు, పోలసానపల్లి హనుమంతరావు, మాజీ కార్పొరేటర్ పంతం కొండలరావు, భక్తులు, స్వాములు పాల్గొన్నారు. భయం అందరికీ ఉంది. ఈ పిచ్చుకు సత్యంగా తిరుగుతూ ఉండేవారు ఎక్కువ. అది తీసుకొచ్చినప్పుడు ఇక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. ఆ రోజున కూడా మన ట్రస్టీలు అందరూ కష్టపడటం, ఆ రాయిని తీసుకురావటం, 18 అమ్మడి చెక్కించటం, ఇక్కడ ఏకశిల ఇదితోటి చేసినటువంటి 18 అమ్మడిని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మానవ జీవితం ఎత్తిన తర్వాత అనేక రకాలైనటువంటి ఎత్తుపల్లాలు ఉంటాయి. రాజకీయ పదవులు వస్తూ ఉంటాయి, పోతుంటాయి, ఎన్ని వేరు. కానీ ఏదైతే ముఖ్యంగా అయ్యప్పకి చేసినటువంటిది కానీ లేదా దేవుడికి చేసినవి మాత్రం మన పిల్లలకు కూడా కాస్త అయినటువంటిది. మరి ఇవాళ భౌతికంగా మన ముందు మరి లేనటువంటి రామ్మోహన్ రావు గారు ఆ రోజు వేసినటువంటి ఫౌండేషను, కేశవరాజు గారు, ఇంకా ఉన్నటువంటి ఇతర దాతలందరి యొక్క సహకారంతో ఈ స్థాయికి రావడం అనేటువంటిది ఒక చరిత్ర. ముఖ్యంగా గుళ్ళు కట్టాలంటే ఏదో పదవులు ఉంటే కట్టలేము, ఆ దేవుడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం అయ్యప్ప స్వామి గుడి ఉంది. నేను కూడా ప్రతి సంవత్సరం మా ఫ్యామిలీ అక్కడ గాంధీరెడ్డి గారు మాకు తెలిసిన మా చుట్టాలు వాళ్ళు మేము కలిపి మరి ప్రతి సంవత్సరం ఒక రోజు అక్కడికి వెళ్ళి మా ఫ్యామిలీ అంతా ఉండి 600 మంది స్వాములు వచ్చినా 700 మంది వచ్చినా అందరికీ చేత్తో వడ్డం చేసి మళ్ళీ ఆకులు కూడా తీసి అక్కడ అవన్నీ చేసి వస్తూ ఉంటాం. అట్లా అదృష్టం ఉంటేనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నాన్నగారు చాలా దూరం ఆలోచన చేసి కనీసం 1000 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండాలి, అది కూడా శబరిమలని పోలినటువంటి ఆలయం ఉండాలి అని చెప్పి ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఏకశిల 18 అమ్మడి కావచ్చు, లేకపోతే బంగారు పోతుతో చాలా వేల మంది, లక్షల మంది భక్తుల యొక్క సహకారంతో అయ్యప్ప స్వామి వారి యొక్క విగ్రహాన్ని తయారు చేయడం కావచ్చు, రాతితో నిర్మాణం కావచ్చు, చాలా అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. దాంతోపాటుగా అమ్మ ఈ మధ్య చెప్తున్నారు మాకు ఏంటంటే, ఎక్కడా లేనటువంటి గురువులందరూ కలిపి ఒకే చోట కొలువై ఉన్నటువంటి ఆలయం మంది మేధ దక్షిణామూర్తి గారు కావచ్చు, లేకపోతే సాయిబాబా గారు కావచ్చు, లక్ష్మీ హైగ్రీవ స్వామి కావచ్చు, అలాగే అయ్యప్ప స్వామి కావచ్చు, ఇట్లా అందరూ కూడా గురువులు ఒకే చోట నిలవై ఉండడం అనేటువంటిది మనం. అలాగే మనకి భారతదేశానికి నైరుతిగా శబరిమల ఉంది. ఆ శబరిమలకి జీవనది పంపా నది ఉంది. మన రాజమండ్రికి నైరుతిగా ఈ దేవాలయం ఉంది. దీనికి జీవనది గోదావరి నది ఉంది. అంటే భవిష్యత్తులో ఈ యొక్క ఆలయం ఎంతో అభివృద్ధి చెందుద్ది. ఈవేళ ఈ అన్నదానం కార్యక్రమం మరి రామ్మోహన్ గారికి ఈ అన్నదానాలు అంటే చాలా ఇష్టంగా ఉంటే ఆఖరి క్షణం వరకు వచ్చి ఆయన ప్రారంభించి ఆయన కూడా ఆ రోజుని 2 ముద్దలు తిని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఆ రోజుని చేయడం జరిగింది. అందువల్ల మా యొక్క భక్తులు అంటే గుడి కట్టే వరకు మా బాధ్యత. గుడి కట్టిన తర్వాత గురుస్వాములు అందరూ కలిసి ఈ యొక్క ఆలయానికి మీరందరూ వచ్చి కేరళ సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది. అక్కడ అయ్యప్ప గుడిలో ఏ విధంగా అయితే ఈ గణపతి హోమాన్ని చేస్తారో అదే విధంగా ఇక్కడ గణపతి హోమం చేస్తారు. ఈ గణపతి హోమం వరుసగా ఒక వారం రోజులు చేయించుకున్న వాళ్ళకి నాకు స్వయం అనుభవం ప్రకారం చక్కగా వారి కోరికలు తీరుస్తాయని భగవంతుడు తీరుస్తాడని నమ్మకం అయితే నాకుంది. నేను ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరం కనీసం లేదంటే ఒక 4 రోజులు వరుసగా వచ్చి చేయించుకుంటాను. పొద్దున 5:30కి ఒక 4 రోజులు కూర్చొని చేయించుకుంటాను. అలాగే ఈ మేధా దక్షిణామూర్తి అన్నది కూడా చాలా పవర్ఫుల్ ఆలయం. దాన్ని నేను స్వయంగా నా మనవలకి నేను ఇక్కడే ఆ మేధా దక్షిణామూర్తి అభిషేకం చేయించి ఏ విధమైన మార్పు కావాలో ఆ విధమైన మార్పు పిల్లల్లో నేను చూడగలిగాను. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం గోదావరి నది 33.5 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. వరద ప్రవాహం కొనసాగుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వరద ప్రవాహం పెరగడంతో స్నానఘట్టాల వద్ద చాలా మెట్లు నీటిలో మునిగాయి.
నదిలో స్నానాలు ఆచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా సూచికా బోర్డులు ఏర్పాటు చేశారు. నీటి మట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరికి వరదల సీజన్ ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ముందస్తు చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. పోలవరం, రాజమహేంద్రవరం, పుష్కరఘాట్, ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి నది జలకళ సంతరించుకుంది. గాయత్రి పురోహిత సామాఖ్య 22వ వార్షికోత్సవం సందర్భంగా కొంతమూరులో ఉన్న సీతారామ అగ్రహారంలో ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు స్మార్త పరీక్షలు నిర్వహించారు. గురు పౌర్ణమి సందర్భంగా వ్యాస పూజ సమారాధన అనంతరం మహాజనసభ జరిగింది. ముఖ్య అతిథిగా మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, ఈవో భాగవతుల రమణమూర్తి విచ్చేశారు. పరీక్షాధికారులుగా దువ్వూరి సూర్యప్రకాశ సోమయాజులు, బమిడి సుబ్రహ్మణ్యం, గూడవర్తి సూరిబాబు వ్యవహరించారు. వార్షికోత్సవ సభ అనంతరం విద్యార్థులకు పట్టాల ప్రదానం, గురువులకు సత్కారం ఘనంగా జరిగింది. విద్యార్థులు, వేద పండితులు లోక కళ్యాణార్థం ఆశీర్వచనం అందజేశారు. నీట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన ప్రముఖ ఈఎన్టీ వైద్యులు దర్భా అరుణ్ కుమార్ కుమారుడు కార్తిక్ రామకిరెడ్డికి జేఈఈ మెయిన్స్ లో ప్రతిభ చూపిన ఇప్పిలి వర్షిత్కి ప్రత్యేక అభినందన సత్కారం నిర్వహించారు. అధ్యక్షుడు భాగవతి నారాయణ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి ఇంద్రగంటి కేశవ సూర్యనారాయణమూర్తి, కోశాధికారి దంతుర్తి సుబ్రహ్మణ్య శర్మ, కన్వీనర్ గూడవర్తి సూర్యకుమార్ శర్మ, మాజీ కార్పొరేటర్ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. బాగున్నందుకు 10 మంచి పనులు చేసి 10 మందికి ఉపకారం ఎలా చేయాలి, కేవలం సర్టిఫికెట్తో అయిపోలేదు. వైద్యం కానీ ఇతర అవసరాలు కానీ యథార్థంగా ఇప్పుడు నేను చెప్తున్నా, దీని మీద ఇంకా కొంత అప్పు ఉంది. ఈ అప్పు తీరిపోతే ఇప్పటికే ఉన్న అన్నిటిలోనూ రాజమండ్రిలో ఉన్న అన్నిటిలోనూ కూడా కింద పైన అన్నీ వాడుకుంటే 10,000 రండి. ఇదే నాకు తెలుసు. 2 రోజులు చేస్తే 15,000. మా సంస్థలో సంబంధించిన ఎవరైనా చేస్తే ఉన్న దాంట్లో ఇంకా సగం 10,000లో సగం 5,000. ఇలా ఎన్నో రకాలు చేస్తున్నాం. ఈ కష్టాలు కూడా తీరిపోతే నిజంగా నేను లేనివాడిని అన్నవాడికి మనం వివాహాలకి వారికి ఎంతో సహాయం చేయాలి. కింద ఏసీ వైరింగ్ చేసుకుంటే ఏసీ వైరింగ్ వద్దన్నాను రోజు. కింద మొక్కలు పీక్కుంటే వేసిగా వచ్చారు. పూర్వం ఏదో సిలబస్ ఉండేది, అది కాదు, అది సరిగ్గా సరిపోదు అని మనం ఏదైనా ముందు మొదలుపెట్టేటప్పుడు మన ఆలోచనలతోటో లేకపోతే ఏదో దాన్ని పట్టుకుంటాం. తర్వాత ఇతరులను చూసి మరికొంత నేర్చుకుంటాం, మరికొన్ని సంఘాలు లేదా మరికొన్ని మార్గాలు చూసి ఇది ఇంతకంటే బాగుంది అని మెరుగులు తెచ్చుకుంటాం. అంతే తప్ప నేను అప్పుడు అలా చేసాక అలాగే ఉంటానకూడదు. ఆర్ఎంపీ డాక్టర్ మందులు ఇచ్చిన తర్వాత మనం ఎండీ దగ్గరికి వెళ్ళవలసి వస్తే ఆ మందులు వాడితే ఆయన బాధపడతాడు అనుకోకూడదు. తర్వాత ఆయనే ఇచ్చాడు, అదే వాడాలి. ముందు ఇది ఆలంబనమైంది, తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆచరణ చేయాలి. దాన్ని అట్లా పిల్లలు వచ్చిన వాళ్ళలో ఎలమంచల నుంచి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఇగో పసుపట్లు కట్టుకున్నారు. వాళ్ళు నిలబడని అనక్కర్లేదు. 6 పసుపట్లు కట్టుకున్నారు షణ్ముఖ స్వరూపంగా. చెప్పి 6 చాలా చాలా బాగా ఇచ్చారు. దాంట్లో ఒక పిల్లవాడు అయితే అత్యుత్తమ శ్రేణి అని కూడా. నేను దేవాలయ శాఖ కార్యనిర్వహణాధికారిగా 1993 నుండి రాజమండ్రిలో పనిచేస్తున్నాను. 4వ సంవత్సరం నుండి పనిచేసే సందర్భంలో మన బ్రాహ్మణ పిల్లలకి ఎవరికి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు కావాల్సిన స్కాలర్షిప్స్ కానీ, మెడికల్ కానీ, వివాహాలకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయాలు ఎన్నో రకాలుగా ఎంతోమందికి చేయడం జరిగింది. ఈ రోజున గురువారం సందర్భంగా సప్రథమంగా ఎంతో ఆప్యాయంతో అన్నగారు మన రాబీ గారు
హాజరవడం జరిగింది. నేను నా ప్రోగ్రాం సుదృఢంగా భావిస్తున్నాను. నామం చెప్పడం తర్వాత నుండి నేను వార్తల్లో చేయడం జరిగింది, తర్వాత ప్రసంగాలు. ఇప్పుడు మళ్ళీ రాజదేవస్థానంలో ఉన్నాను. నేను రాజమండ్రి నగర బ్రాహ్మణ సంఘానికి సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా రాజమండ్రి నగర పురోహిత సంఘం గాయత్రి పురోహిత సంఘంగా ఏర్పడి పురోహిత సమాఖ్య అనే సంస్థని 2003వ సంవత్సరంలో ప్రముఖ పురోహితులైనటువంటి భమిడి సుబ్రహ్మణ్య కామేశ్వర శర్మ గారు స్థాపించబడి ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2003 నుంచి స్థాపించబడి స్మార్త విద్యను అభివృద్ధి చేయడం కొరకు కంకణం ధరించి ప్రతి సంవత్సరము ఆషాఢ పూర్ణిమ అనగా వ్యాస పూర్ణిమ నాడు ఈ స్మార్త పరీక్షలు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకి పరీక్షలు నిర్వహిస్తూ వారికి ఉత్తమమైనటువంటి పట్టా ప్రదానాలు చేసి ఆ పట్టాల ద్వారా వాళ్ళు పొందే అభ్యున్నతి ఏమిటి అంటే ప్రభుత్వం వారి చేత దేశ భవిష్యత్ రూపకల్పన చేసే కార్యక్రమంలో ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వర్ పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వం బాలికోన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ మీటింగ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దగ్గుబాటి మాట్లాడుతూ పిల్లల్లో మన భారతీయ సంస్కృతి పట్ల అవగాహన కల్పించడం ముఖ్యమన్నారు. మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను, నాయకత్వ లక్షణాలను దగ్గరుండి చూసే వ్యక్తి ఉపాధ్యాయులు అన్నారు. పేరెంట్ మీటి సమావేశంలో విద్యార్థుల తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు నేరుగా మాట్లాడే కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో తనను భాగస్వామ్యం చేయడం ఎంతో ఆనందాన్ని, సంతృప్తి కలుగజేసిందన్నారు. పిల్లలకి పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువలు సైతం తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందన్నారు. డిఈఓ కె వాసుదేవరావు, హెచ్ఎం శారదాదేవి, జిల్లా అధ్యక్షుడు పక్కి నాగేంద్ర, పేరెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నెమ్మదిగా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పెడుతున్నటువంటి నేపథ్యం అవుతున్నారా లేదా అంటే రిజిస్టర్ని మరొకసారి మనందరికి మా పాఠశాలలో చిన్నారి కార్తిక కరాటే ప్రదర్శన కొద్దిగా కుర్చీలు ఎరక్కండి. మన దేశ భవిష్యత్తు అని ఎందుకు చెప్పానంటే భావి భారత పౌరుల యొక్క నిర్మాణం పాఠశాలల్లోనే జరుగుతుంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. బిడ్డలందరికీ కూడా కేవలం పాఠాలు మాత్రమే కాకుండా నైతిక విలువల్ని సైతం వారికి తెలియజేస్తూ రేపు భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేటువంటి ఒక తరాన్ని చక్కగా దిద్దుకునేటువంటి ఒక అవకాశం మన పాఠశాలల్లో ఉంటుంది. సాధారణంగా విద్య అనే పదాన్ని నిర్వచించమంటే చాలా వరకు మనం కేవలం దాన్ని పాఠ్య పుస్తకాలకి, టేబుళ్ళకి, కుర్చీలకి, బ్లాక్ బోర్డుకి, చాక్ పీస్కి మాత్రమే మనం పరిమితం చేస్తూ ఉంటాం. స్వామి వివేకానందుల వారిని ఒకానొక సందర్భంలో అడిగారు, విద్య అనే పదాన్ని నిర్వచించమని చెప్పి అడిగినటువంటి నేపథ్యంలో విద్య అనేది సమాజంలో మనం చూసేటువంటి రుగ్మతుల్ని దూరం చేసేటువంటి దివ్య ఔషధం అని చెప్పి వివేకానందుల వారు చెప్పడం జరిగింది. ప్రభుత్వం పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, బోధిస్తున్న బోధన ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి కృషి చేయాలని టీడీపీ యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ అన్నారు. రాజమండ్రి సిటీ పరిధిలోని వీరభద్రపురం మున్సిపల్ టౌన్ హైస్కూల్కి జేఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా 10,000 రూపాయలు విలువ చేసిన 10 కుర్చీలను శుక్రవారం రవిరామ్ కిరణ్ చేతుల మీదుగా బహుకరించడం జరిగింది. విద్యార్థులకు అవసరమైన మంచి సలహాలు, సూచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ వంటి అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. సంజయ్ రెడ్డి, పద్మశ్రీ, హెచ్ఎం సూరిబాబు, మురళీకృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. I hope you guys are talking in English in the school because communication in English is very important. When you grow big, once you finish your schooling and you go to higher studies,
the way of communication is very, very important. Even though you might not be the topper in the class, but the way you communicate will actually give you so much of value. Like you get selected in interviews. You can, if you present well, you can do well in the job, and if you can present well, you can do well in your business. So you all should concentrate on speaking fluently in English, and you should be able to express what you're trying to tell in a very simple manner. Don't complicate the English, make it very simple, and the thought which you want to present, you have to do it in a simple words. Okay, it should be with some గోవధ నిషేధం, హిందూ దేవాలయాల పరిరక్షణతో పాటు దాడుల నివారణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ప్రయత్నం చేస్తుందని, ఆశించిన ఫలితాలు త్వరలోనే వస్తాయని భారతీయ జనతా పార్టీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. మాతృరూపిణి సేవా సంస్థ వ్యవస్థాపకుడు అజ్జరపు హరిబాబు చేపట్టిన రిలే నిరాహార దీక్షను గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ సోము నిమ్మరసం అందించి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ హరిబాబు ఏదైతే కోరుకున్నారో అవి త్వరలో పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, మన్నె ఉమాదేవి, నిడమర్తి వెంకట్, పట్నాల సూరిబాబు, దేశిరెడ్డి బలరాం నాయుడు, మాదిరాజు శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, ఉదయ్ భాస్కర్, శ్రీపాద సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రావాలి. అయ్యో మీలో మీ ఆరోగ్యం మంచి మంచి పనులు మీ ద్వారా మన ఆశయాలన్నీ నెరవేరేట్టుగా జరగాలి, అది నా కోరిక. అలాగే మీరు మీ పట్టుదలను మీ ఆశయాలకు తర్వాత మా పార్టీకి అనుగుణంగానే ఉంది. మా పార్టీ ఎజెండా ఇది గోవుల్ని రక్షించడం, దేవాలయాల పరిరక్షణ, దేవాదాయపు ఆస్తులు పరిరక్షించడం అన్నది మా యొక్క ఎజెండా. ఇది బీజేపీ మేము ప్రకటించాం కాబట్టి, ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా మీ యొక్క ఆశయాన్ని మేము నెరవేరుస్తూ మేము ఏదైతే పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉన్నామో దాని ప్రకారం మీ ప్రకటించినటువంటి అన్ని ఆశయాల్ని మేము నెరవేరుస్తామని చెప్పి బీజేపీ శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి స్థానికులైన గౌరవనీయులు శ్రీ సోము వీర్రాజు గారు నిన్న రాత్రి వచ్చి ప్రజలందరి సమక్షంలో పత్రికాముఖంగా ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ హామీ ఇస్తూ ఇంతటితోటి మీరు ఈ దేశాన్ని విరమించవలసిందిగా కోరుతున్నామని చెప్పి వారు మా చేత దేశ విరమణ చేయించారు. రాజమహేంద్రవరం దేవీ చౌకలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి భక్తులు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం సారెను బహుకరించారు. మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీగా చేరుకొని అమ్మవారిని దర్శించుకొని తాము తీసుకుని వచ్చిన స్వీట్లను అందజేశారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ తరపున మహిళలకు ఘన స్వాగతం పలికారు. శ్రీ కనకదుర్గమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూలు, పండ్లు అమ్మవారికి సారిగా భక్తులు భారీ ఎత్తున తరలి రావడంతో అమ్మవారి ఆలయం దేవి చౌక కోలాహలంగా మారింది. ఈ కనకదుర్గమ్మ ప్రజలందరినీ చల్లగా చూడాలని, ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగేలా ఆశీర్వదించాలని ప్రార్థించారు. సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి అమలు కానుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 9వ డివిజన్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఏపీ షట్టిబల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు దొండపాటి సత్యంబాబు, వర్రి శ్రీనివాస్, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధ, ముప్పులూరి జానకి, రామయ్య, మొకమాటి సత్యనారాయణ తదితరులతో కలిసి మాజీ కార్పొరేటర్, డివిజన్ ఇన్ఛార్జ్
కోసూరి చండిప్రియ పర్యవేక్షణలో ఇంటింటికి వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను అందజేసి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సత్వరం పరిష్కారం చేయాలని కార్పొరేషన్ అధికారులు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత గ్యాస్ సిలిండర్లు తదితర పథకాలపై ఆరా తీశారు. ఏంటి ఏముందని మమ్మల్ని జైల్లో పెట్టారు, ఏముందని మా మనవాడిని 25 మంది పోలీసులు మధ్యలో పెట్టి బంధించి మాట్లాడించారు. నీకు సిగ్గు శర్మ ఉందా భరత్? నేను చెప్తున్నాను నీకు, మమ్మల్ని జైల్లో పెట్టమని అన్నవారు వేధించి ఓడబట్ట. ఇప్పుడు చెప్తున్నారు మాకు పెట్టి ఏం చేసావు? మమ్మల్ని ఎవరు ఏం పీకలేకపోయారు. ఈవేళ నువ్వు మాకు వచ్చిన 75,000 మెజార్టీ వస్తే నీకు పోలేని 42,000. ఏమైంది నీ గొప్పతనం? ఏం చేసావు? నువ్వు చేసిందంతా కూడా వానదేవుడు ఎలక్షన్ ముందు తుడిచిపెట్టి పడేశాడు. నువ్వు చేసినవన్నీ ఒకటి కూడా బండారాలు బయటకు వస్తున్నాయి. మెయిన్ రోడ్లో డివైడర్ పెట్టించావు 32 లక్షలు ఖర్చు పెట్టి. అదేమైంది? వాళ్ళందరూ వ్యతిరేకించే దాన్ని మళ్ళీ తీసేసావు. ఆ డబ్బు ఎవరు కడతారో? నువ్వు కడతావా? ఎవరు కడతారు అది 32 లక్షలు? ఈ విధంగా పనికి మాలిన పనులు చేసావు. ఎక్కడో ఏకేసీ కాలేజీ దగ్గర సెంటర్లో అందరికేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారి యొక్క విగ్రహం పెడితే అది ఆనందం. అందరూ అడిగారు. నువ్వు కప్పు శాసన పెట్టావు. కప్పు శాసన పెడితే ఇప్పుడు ఈవేళ రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆ బృందం అందరూ కలిపి అక్కడ వీరేశలింగం పంతులు గారి విగ్రహం పెట్టబోతున్నారు. ఇది గురించి నువ్వు ఏమి చేసావో అవన్నీ కూడా పనికిరాని చేసావు. నేను ఆ రోజున ఎమ్మెల్సీగా ఏవైతే చేసి టైం లేక ఆగిపోయినాయో ఈ 5 ఏళ్ళు నువ్వు ముట్టుకోలేదు. ఈవేళ మా అబ్బాయి ఒకటి చేసుకొస్తున్నాం. మా అబ్బాయి అంటే మీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 9వ డివిజన్లో మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు తెలుగుదేశం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి 9వ డివిజన్ తరపున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జయశ్రీ గార్డెన్స్ ఏరియా బూత్ నెంబర్ 140 మరియు 139ని ఎమ్మెల్యే గారు స్వయంగా ఇంటింటికి వెళ్ళి వారి నుంచి సమాచారం డోర్ టు డోర్ తిరిగి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పరిపాలనలో తాము ఎంతో సంతోషంగా ఉన్నామని, అర్హులైన వారందరూ కూడా తమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. ఒక 2-3 కొద్దిగా శానిటేషన్లో ఇబ్బంది ఉందని తెలియజేస్తే వెంటనే ఎమ్మెల్యే గారు మ్యాపింగ్ కారణంగా కొన్ని ఇక్కడ ఇష్యూస్ ఉన్నాయి, ఒక 11వ వార్డు ఒకవైపు 9వ వార్డు ఒకవైపు ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా ఎస్ఎస్ గారితో మాట్లాడి రెక్టిఫై చేసే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల ఇక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా మన కూటమి నాయకత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ సుపరిపాలన ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఆనందాలు నింపే విధంగా ఉందని ప్రజలు తెలియజేయడానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.